సుందరీకరణతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. నగరంలో చెరువుల సుందరీకరణలో భాగంగా ఇవాళ నల్ల చెరువు అభివృద్ధి పనులను తదుపరి చేపట్టవలసిన చర్యలపై రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏడాది క్రితం ఇదే ప్రాంతంలో FTPLలో ఉన్న అక్రమాలను తొలగించినప్పుడు తమపై విమర్శలు గుప్పించారని, ఆ విమర్శలను తట్టుకుని ఈ చెరువును సుందరీకరణ చేసినట్లుగా తెలిపారు. ఈ చెరువులోకి ప్రస్తుతం స్వచ్ఛమైన వర్షపు నీరు చేరుతుందని, దీనిలో ఎటువంటి డ్రైనేజీ నీళ్లు కలవకుండా పూర్తి చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆనాడు తమను విమర్శించిన వారే నేడు హర్షం వ్యక్తం చేయటం ఎంతో ఆనందం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. నల్ల చెరువు కుకట్పల్లి ఈ ప్రాంతంలో ఉన్నాం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఇక్కడ సెప్టెంబర్ 22వ తారీఖు పోయిన సంవత్సరం హైడ్రా ఇక్కడ దాదాపు 16 కమర్షియల్ స్ట్రక్చర్స్ ని, అంటే షెడ్స్ ని, రకరకాల ఎంక్రోచ్మెంట్స్ ని కూడా, FTL ఉన్న వాటిలన్నింటినీ కూడా మొత్తం తీసివేయడం జరిగింది. ఆ తర్వాత ఈ చెరువుని కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుగుణంగా మేము 6 చెరువులు హైడ్రా డెవలప్ చేస్తున్న క్రమంలో ఈ నల్ల చెరువు కుకట్పల్లి దాన్ని కూడా మేము ఒక ముఖ్యమైన దీనిగా డెవలప్ చేయాల్సిన చెరువుగా తీసుకొని విత్ ప్రభుత్వ ఫండ్స్ తోటి ఈ చెరువుని ఇప్పుడు డెవలప్ చేస్తున్నాం. మీరు చూస్తున్నారు దీని పరిస్థితి ఎలా ఉందనేది. దీంట్లో ఇప్పుడు గతంలో ఇక్కడ అంతా మురికి నీరు ఉండేది, అంటే సివేజ్ వాటర్, ఈ పైనుంచి వచ్చేటటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా దీంట్లోకి వచ్చేది. ఇప్పుడు దీంట్లో డ్రైనేజ్ వాటర్ లేదు, ఇదంతా వర్షపు నీరు. అండ్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీస్ అన్ని కూడా దీంట్లో గతంలో ముంపుకు గురయ్యేది అనమాట. అంటే ఇక్కడ నీళ్ళన్నీ కూడా నిలిచి వాళ్ళకి చాలా అంటే ఏదంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా, లేకపోతే వాళ్ళకి మొత్తం కూడా వాటర్ లో ఉండేటటువంటి పరిస్థితి ఒక వర్షం పడితే గనక. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇక్కడ. ఇప్పుడు మీరు చూశారు, దాదాపు 7 ఇన్లెట్స్ కూడా ఉన్నాయి దీనికి, అంటే చెరువులోకి వచ్చేటటువంటిది 7 ఇన్లెట్స్ కూడా ఉన్నాయి. దాంట్లో 2 ప్రధానమైన ఇన్లెట్స్ ఉన్నాయి. ఈ చుట్టుపక్కల నుంచి వచ్చేటటువంటి, అంటే ఈ కాలనీస్ నుంచి వచ్చేది ఒక 5 ఇన్లెట్స్ ఉన్నాయి అన్నమాట. సో దీంట్లో మొత్తం ఈ 7 ఇన్లెట్స్ నుంచి కూడా వాటర్ రావడం తోటి ఈ చెరువు మొత్తం నిండింది. ఈ చెత్తను వాడుతున్నారు. హైడ్రా గతంలో కూల్చినప్పుడు మా మీద చాలా క్రిటిసిజం కూడా రావడం జరిగింది, సెప్టెంబర్ 22వ తారీఖు ఆ టైంలో చేసినప్పుడు. బట్ ఆ క్రిటిసిజం అన్నింటినీ అది అధిగమించి ఇప్పుడు చూస్తున్నారు దీని రిజల్ట్ ఇది అనమాట. సో అంటే కొన్ని